మచిలీపట్నం తహసీల్దార్ కార్యాలయంలో నకిలీ ఇళ్ల పట్టాల తయారీ జరుగుతోంది. వినడానికే వింతగా ఉన్నా నిజమంటున్నారు టీడీపీ నాయకులు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో మచిలీపట్నం తహసీల్దార్ ఆఫీసులో ధర్నాకు దిగారు. నకిలీ పట్టాలు తయారు చేస్తున్నారంటూ కొన్ని డాక్యుమెంట్లు జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మకు అప్పగించారు. సుమారు 1000 దొంగ పట్టాలను ఆర్ఐ యూకు తీసుకెళ్లి వైసీపీ కార్యకర్తల చేతుల్లో పెట్టారని కొల్లు రవీంద్ర ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే పేర్ని నాని ఇందుకు బాధ్యుడంటూ ఫిర్యాదు చేశారు. ఆయన ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో ఇళ్ల పట్టాల పేరుతో ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. దొంగ పట్టాల సూత్రధారులు, పాత్రధారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై కమిటీ వేశామని, శుక్రవారం విచారణ ఉంటుందని జాయింట్ కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ బాగా